ఉంచుకున్న ఆయన ఈమెనే తప్పు ఉంటే మీరు క్షమించి మీరు చెంపద పోగొట్టినా నేను పడడానికి సిద్ధం. నా పెళ్ళి 25 సంవత్సరాలు, నా బాబు 22 ఏళ్ళుండు, మా పాప 17 సంవత్సరాలు ఉంది. వీళ్ళ పెళ్ళి ఈయనతోటి సోపతి కలిపి ఆ పిల్లని ఎవరు చేసుకోక ఈయనకు చేసింది ఈమె. మా చెల్లెలకు చూడనీకి వచ్చిర్రు, చూడనీకి వచ్చిన వాళ్ళు ఈ పిల్లని చూడనీకి వచ్చిర్రు. మేము ఇంకొక ప్లాట్ కొన్నాం మాకు మా ఇంటి పక్కకు. ఆ ప్లాట్ పేపర్లు ఇప్పుడు వీళ్ళ అక్క దగ్గర అక్కడ ఆ ఊర్లో కుదబెట్టిండు. ఆ పేపర్లు కుదబెడితే వీళ్ళని పంపించండు. మాకు ఎప్పటి నుంచో మా ఆయన మేనబావ వీళ్ళ అక్క దోస్తు ఈయనను పంపిస్తే ఆ పేపర్లు తీసుకొని ఆయన వాళ్ళ బాబుని పంపించిండు. ఆ బాబుకి ఇస్తాని ఈ పిల్లని చూపించారు. చూపిస్తే ఈ పిల్ల ఏమన్నది, ఆయన ఏమంత బాగలేడు, ఈ అశోక్ని అయితే చేసుకుంటే ఆయన చేసుకోనని చెప్పింది. మన ఆయన అస్సలు నచ్చలేదు మేడం. వాళ్ళు ఏమొద్దు, వాళ్ళు అన్ని పంచాదుల మారోళ్ళు, కయ్యాల మారోళ్ళు, వాళ్ళ కోడలిది వాళ్ళ భార్యది నేను చేసి నా తలంటికలని పంచాదులు చేసిన అని మన ఆయన చెప్పిండు. చెప్పినా కూడా నువ్వు చేస్తావా లేకపోతే నేను గుట్టకాడ చేసుకుంటాను అన్నాడు. నాయన మన అందరం ఉన్నాము, గుట్టకాడ చేసుకుంటే బాగుండదు నాయన, వద్దు మనకి నచ్చిన పిల్ల చేసుకురు. ఎంత 60,000 కట్నం ఇచ్చారు. 60,000 కట్నం కూడా ఎంత 20,000 చిట్టీలు 3 చిట్టీలు అప్పచెప్పారు. పెళ్లి అయింది. పెళ్లి అయినాక బాబు కడుపులో పడ్డాడు. ఊర్లోనే ఊరు మేడం. అప్పుడు బాబు కడుపులో పడ్డా మేము చూపించలే, హాస్పిటల్కి ఇట్లా పోలే, భువనగిరిలాగా అన్నది మా మరదలు. వీళ్ళమ్మ మా ఇంటి పక్క ఆయన రేపు పొద్దుగాల మా నాయన నువ్వు పిల్లగానితో ఊరికే లొల్లి ఎందుకు పెట్టుకుంటున్నావు, నా కొడుకుని మేము చదవలేదా, మేము పెద్ద చేయలేదా, మేము వస్తే నీ బిడ్డ ఎందుకు ఎత్తేసుకుంటుంది, మేము రావద్దా అని మన ఆయన అడిగినట్ట. మేము అడిగినందుకు ఉడుకుడుకు ఛాయ గుప్పింది.